ఇదిగో భక్తిపరుడైనటువంటి ఆసాపు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయా? కొన్నిసార్లు దేవుడు ఆసాపు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నా జీవితంలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, నా మనసులో కూడా ఇలాంటి తలంపులు పెట్టుకుని నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడు, ఆయన ఇశ్రాయేలీయుల ఎడల ఆయన దయాళుడు. వాస్తవమే కానీ ఇదిగో నా తప్పిదాన్ని పట్టించుకున్నటువంటి దేవుడు ఇక పక్కన వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు, గర్వించేవారుగా ఉన్నారు. అలాంటి వారికంట వారు చక్కగా బతుకుతున్నారు, క్షేమంగా ఉంటున్నారు, చక్కగా తింటున్నారు, చక్కగా పడుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. వారి కాలం నా కళ్ళ ముందు కనపడుతుంది. వారు బాగానే ఉన్నారే. మరి వారి అంతంలో కూడా వారికి ఇబ్బందులు లేవు. 4వ వచనంలో మరణమందు వారికి యాతనలు లేవంట. మరణమందు వారికి యాతనలు లేవు. యాతనలు లేవనంటే ఏంటి? మరణమందు వారికి యాతనలు లేవు అంటే కష్టాలు, బాధలు. వారు చనిపోబోయే వరకు సుఖపడ్డారు, చనిపోబోయే వరకు సంతోషంగా ఉన్నారు, చనిపోబోయే వరకు వారు హ్యాపీగా ఉన్నారు. వారి జీవితంలో భక్తి లేదు, వారి జీవితంలో దేవుడు అంటే భయం లేదు. మరి భక్తి భయం లేనటువంటి వారే చనిపోబోయే వరకు సంతోషంగా ఉండి వారి కాలాన్ని ముగిస్తూ ఉన్నారు. వారు హ్యాపీగా ఉండి వారి కాలాన్ని ముగిస్తూ ఉన్నారు. అంటాడు వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఏ చిన్న బలహీనత వచ్చినా తక్కువని బాగు చేయించుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు, వారు మంచిగా ఉన్నారు, వారు పుష్టిగా ఉన్నారు. వారు చనిపోబోయే వరకు కూడా వారికి యాత్రలో అది లేదు ఇది లేదనే ఆలోచన లేదు. వారు హ్యాపీగా ఉన్నారు, వారి జీవితాన్ని బాగా గడుపుతూ ఉన్నారు. ఇదిగో చిన్న ఆలోచన తన మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనకు తెరతీస్తుందో. ఇదిగో నేను చేసినటువంటి చిన్న పొరపాటు ఆయన గొప్పగా చూస్తున్నాడే. పక్కనోళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు, పక్కనోళ్ళు గర్వంతో ఉన్నారు, అలాంటి వారు మాత్రం హ్యాపీగా ఉన్నారే, అలాంటి వారు మాత్రం సంతోషంగా ఉన్నారే. వారు చనిపోబోయే వరకు సంతోషంగా ఉన్నారు, వారికి యాతన లేవు, దిగులు లేదు, విచారం లేదు, నెమ్మది, సంతోషం, ఆనందంతో వారు ముగిస్తూ ఉన్నారు. చక్కగా పరుపు పైన వారు నిద్రిస్తూ ఉన్నారు. అంగు ఆర్భాటాలతో వారి కొనసాగింపు కొనసాగుతుంది, వారి ముగింపు కూడా ఘనంగా జరుగుతూ ఉంది. ఇదంతా కళ్ళతో చూస్తున్నాడు తన యొక్క జీవితంలో. కనబడుతున్నటువంటి మనుషులను బేరీజు వేసుకుంటున్నాడు. ఇక నేను చర్చికి వెళ్తున్నాను, నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, నాకు దుఃఖం తగ్గలేదు, బాధలో తగ్గలేదు. వాడు పార్దరికి వచ్చేవాడు కాదు, పెట్టేవాడు కాదు, వాడు హ్యాపీగా ఉన్నాడు. ఇది ఒక మనిషి సగటు మనిషి యొక్క ఆలోచన రీతిగా ఆలోచన చేస్తున్నాడు. విశ్వాసపు కలిగినటువంటి వ్యక్తిగా ఆలోచన చేయడం లేదు, ఒక సామాన్యుడిలాగా ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకను ఎలాగున్నారంట? 6వ వచనంలో కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వాళ్ళ బలాత్కారము ధరించుకొందురు. మెల్ల కనుక ఒక దండ వేసుకుంటే, బంగారపు దండ, అందరు కళ్ళు ఎక్కడుంటే ముందు మనం వెళ్తూ ఉన్నాము, వస్తూ ఉన్నాము, మాట్లాడుతూనే ఉంటారు, ముందు మెల్ల ఉన్న దండ మీదే మన కళ్ళు కనపడతాయి. వీరిని చూడగానేనంట వీడికి ఎంత గర్వంరా అనుకునేటట్టు కూడా మాటలు కనపడతాయి అంట. దండ ఎట్లాగైతే మనకు కనబడుతుందో మనిషి యొక్క మాటలంట వారు మాట్లాడుతూ ఉండగానే ఆ గర్వము తొలికిసట్లాట్లాడుతూ ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వ వచనంలో కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు, దౌర్జన్యాన్ని ధరించుకుంటారు, ఏదైనా మేము చేయగలమని వాళ్ళు కనబడుతుంది. లెక్కలేని మనస్తత్వం వాళ్ళు కనబడుతుంది. వారు మాట్లాడుతూ ఉండగానే ఎంత పొగర్రయుడికి ఎంత గర్వంరా అని అనుకునేటట్లుగా ఉంటారంట. అలాంటి వాళ్ళు బాగానే బతుకుతున్నారు. ఇది కూడా చూస్తున్నాడు. తర్వాత అంటాడు క్రొవ్వు చేత వారి కన్నులు
మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు. ఎగతాళి చేయుచు కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచు ఉన్నవి. మరి వాళ్ళు అనుకుంటే బయటకంటే ఏమైనా అనుకుంటారు, ఏమనుకోని ఉండదు అనేయటమే. వారికి ఉన్నటువంటి పొగరు, వారికి ఉన్నటువంటి గర్వము, వారికి ఉన్నటువంటి ఆలోచన, ఈ మాట వారికి వినబడితే వారు నొచ్చుకుంటారేమో, వారు బాధపడతారేమో, ఇవన్నీ కాదు. అవన్నీ కూడా బయటికి వదలడమే, బాణాలు వదిలినట్టు. తర్వాత వాళ్ళు పడే బాధ లేదు, వాళ్ళు పడతారు. మరి ఇలాంటి వాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారే, ఇలాంటి వాళ్ళు కూడా క్షేమంగానే ఉన్నారే, ఇలాంటి వాళ్ళు కూడా మంచిగానే బ్రతుకుతూ ఉన్నారు. అంత మాత్రమే కాక ఎగతాళి చేయొచ్చు బలాత్కారము చేత కీడును గూర్చి వారు మాట్లాడుకుందరు. గర్వంగా మాట్లాడుకుంటారంట కీడును గురించి. వాడిని ఎట్టగొట్టానో చూసావా, లేకపోతే వాడిని ఎట్ట కొట్టాలో, లేకపోతే ఎలా మట్టు పెట్టాలో, ఏం చెయ్యాలో, ఏ విధంగా కష్టపెట్టాలో, ఏ విధంగా బాధ పెట్టాలో వారు వేసుకునేటువంటి ప్లాన్లు, వారు వేసుకునే ఆలోచనలు, వారు వేసుకునేటువంటి తలంపుల ఆలోచనలు అన్నిటినీ కూడా కలిగినటువంటి మనుషులు సైతము వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను. ఎక్కడ చూస్తారు పోతానే ఉంటారు, ఇటు చూస్తానే ఉంటారు, కింద తగిలొచ్చే వాళ్ళకి తగులుతూ ఉంటాయి. ఎక్కడ మాట్లాడుతున్నారంట, చూసేదేమో ఆకాశంలో కంట, పైకి చూస్తూనే ఉంటారు, వినబడే వాళ్ళకి వినబడతా ఉంటాయి మాటలు. ఇది కూడా గర్వానికి సూచన. ఇలాంటి వ్యక్తులు సైతం కూడా క్షేమంగానే ఉన్నారే. నేను ఇంత భక్తి చేస్తే ఇంత నలుసును కూడా ఆయన గొప్పగా భూతత్వంలో పెట్టి చూస్తున్నాడు. మరి ఇలా వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళని క్షమించినట్టుగా నన్ను కూడా క్షమించవచ్చు కదా అని తన మనస్సులో తాను పెట్టుకునే ఆలోచనలన్నింటినీ కూడా అతడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో అంటాడు, ఇదిగో ఇట్టి వారు ఎవరంట? భక్తిహీనులంట. ఇట్టివారు, ఇలాంటి ఆలోచన కలిగిన వారు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు, ఇదిగో తన కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తులందరూ కూడా చక్కగా బాగా బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులందరినీ చూసినటువంటి భక్తుడు అంటున్నాడు, ఇలాంటి వారందరూ కూడా భక్తిహీనులతో పోల్చి చేశాడు దేవుడు. ఇక వారు కనబడుతున్నట్టు అంతం వరకు క్షేమంగా ఉన్నట్టుగా కనబడినా, వారు ముగింపు వరకు క్షేమంగా ఉన్నట్టు కనబడినా, వాడు గర్వంతో మాట్లాడిన మాటలు, ఇతరులను కష్టపెట్టే మాటలు, ఇతరులను బాధ పెట్టేటువంటి మాటలు అవి వినబడినా ఆయన చూస్తూ ఉన్నాడు కానీ వారికి ఏమీ చేయలేదన్నట్టుగా. ఇక ఆశాభ భక్తుడు ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి ఆయన అంటాడు, ఇక వారందరూ కూడా ఆయన దృష్టిలో భక్తిహీనులుగా చూస్తూ ఉన్నాడు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై చేసేటువంటి పని దేవునికి ఇష్టమన్నా లేకపోయినా వారికి నచ్చినట్లుగా చేసుకుంటా ధన వృద్ధి చేసుకుంటారంట. కాబట్టి ఇలాంటి మనస్తత్వాలన్నింటినీ చూసినటువంటి భక్తుడు మాట్లాడుతూ ఒకరోజు వీటన్నిటిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అసలు ఆయన సంగతి తేల్చుకోవాలా, వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారే మొత్తం లిస్టు రాసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. నీకు నన్నైతే బాగానే పట్టించుకున్నావు, పక్కన వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన సంగతి తేలవాలని చెప్పనని దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత దేవుని ఆత్మ భక్తునికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట 16వ వచనం నుండి చదువుదాం. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి అదండి ఏం చేస్తున్నాడంట, వారి అంతమును గురించి ధ్యానిస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవా ఏంటయ్యా వాళ్ళ పరిస్థితి? ఇగో నన్నేమో కాలు జారే చోట నేను ఉంటే నన్నేమో గొప్ప తప్పు చేసినట్టుగా నన్ను పరిగణిస్తా ఉన్నా. మరి వాళ్ళు ఇన్ని చేస్తున్నారు, ఎట్టున్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అని చెప్పనని బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుడు తన మనస్సులో కొన్ని ఆలోచనలు పెట్టాడండి, తన మనస్సులో కొన్ని తలంపులను దేవుడు పెట్టాడు.
తన మనసులో కొన్ని ఆలోచనలు దేవుడు జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. మరి వెర్రివాడు, ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తున్నావు? ఇది నిన్ను పట్టించుకోలేదని నువ్వు అనుకుంటావేమో. ఇగో వాళ్ళని పట్టించుకోలేదు అనుకోవద్దు. వాళ్ళ సంగతి ఇప్పుడు కాదు, వాళ్ళ సంగతి నేను తెలిసే రోజు ఒక రోజు ఉంది. కాబట్టి 18వ వచనంలో, నిశ్చయముగా నీవు వారిని కాలు జోర చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్టు నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కలిమరిచిపోవునట్లు ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకు తృణీకరింతువు. నా హృదయము మత్సరపడిను, నా అంతరంద్రములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని. అదండి భక్తుడు ఇప్పుడు తెలుసుకుని అంటున్నాడు, అయ్యా నేనేదో బుద్ధి తక్కువ ఏదో అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నాను. ఇక తెలిసి తెలియని మాటలు ఇప్పుడు దాకా మాట్లాడాను. ఇక వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నా కూడా వారిని పట్టించుకోలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నా జ్ఞాపకాన్ని తీసుకొచ్చినటువంటి ఈ మాటలను బట్టి, ఈ ఆలోచనలు బట్టి నేనే పొరపాటు పడ్డానయ్యా. ఇదిగో వారు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్టించబడుదురు. మేలుకొని వాడు తాను కన్న కళ మర్చిపోవునట్లుగా ప్రభువా నీవు మేలుకొని వారు బ్రతుకును తృణీకరింతువు. నిశ్చయముగా నీవు వారిని కాలు జోర చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారు పడవేయుచున్నారు. కాబట్టి వారి జీవితమును దేవుడు తృణీకరించేశాడంట. ఇదిగో దేవుడు పారవేశాడంట వారి జీవితాన్ని. అండి పదిలపరచాల్సినటువంటి దేవుడు ఆ మార్గంలో నడిచినటువంటి వ్యక్తులనట పారవేశాడంట. ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అంటాడు, నా హృదయము మత్సరపడాను, అయ్యయ్యో పొరపాటు పడ్డానే, అయ్యయ్యో తప్పు చేశానే. నువ్వు దేవుని గురించి నేను తప్పుగా ఆలోచన చేసుకున్నాను, దేవుని గురించి అనాలోచితంగా మాట్లాడాను, ఆయన యొక్క ఆలోచన నేను గమనించలేకపోయానే. ఇప్పుడు కనబడుతున్న ఆర్భాటాన్ని గమనించి నేను మత్సరపడ్డాను, కానీ తర్వాత జరగబోయేటువంటి పరిస్థితి నేను గమనించలేకపోయానే. కాబట్టి నేను చేసింది పొరపాటే. నా అంతరింద్రములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడునైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు. అదండి తెలుసుకున్న తర్వాత జ్ఞానము కలిగి మాట్లాడుతున్నమాట. అయ్యా ఇన్ని రోజుల నుంచి నేను అనుకున్న ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైనయ్యా. తర్వాత ఉంది, ఇప్పుడు కనపడకపోయినా దేవునికి అయిష్టంగా, దేవునికి నచ్చని బ్రతికి దేవుని కష్టాన్ని కలుగజేసి దేవునికి ఇష్టంగా ఉండలేకపోయిన పరిస్థితి, కలగబోయే గతి వారికి ముందుంది అని నువ్వు జ్ఞాపకానికి తీసుకొచ్చిన తర్వాత నేను పొరపాటు చేసిన సంగతి నాకు తెలుస్తూ ఉంది. అయినా నేను ఎల్లప్పుడూ నీ యొద్దే ఉన్నానయ్యా. నేను నిన్ను విడిచిపెట్టక నేను ఎన్నడూ ఆలోచన చేయలేదు. కాకపోతే ఏదో తెలిసి తెలియని మాటను బట్టి ఏదో చిన్న ఆలోచన, అంతేగా నిన్ను నేను ఎందుకు విడిచిపెడుతున్నానయ్యా, నిన్నెందుకు నేను వదిలిపెడతాను. ఇక భక్తుడు మరలా తిరిగి రీకనెక్ట్ అయి ఆయనతో సత్సంబంధాన్ని పెంచుకోవడానికి, మరలా తిరిగి ఆయనలో ఉన్న జీవాన్ని పొందుకోవడానికి, ఆయనతో అంటుకట్టబడ్డానికి భక్తుడు ఇష్టపడతా ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కనుక ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేము. కనుక భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదయ్యా. ఈ లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు. శ్రమైనా, బాధ అయినా, కష్టమైనా, పరిస్థితులు ఎలాంటివైనా ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు నన్ను చూచినా నేను నిన్ను మాత్రం విడిచిపెట్టేవాడిని కాదు, నిన్ను మాత్రం వదిలిపెట్టేవాడిని అంతకంటే కానే కాదు. ఈ లోకములో నీవు తప్ప నాకు ఎవరున్నారు?
నీవే నమ్ముకొనదగిన సహాయకుడవు, నీవే నా జీవితమును మార్చగలిగినటువంటి గొప్ప దేవుడవని ఎరిగినటువంటి కీర్తనకారుడు దేవుని పట్ల అచంచలమైనటువంటి ప్రేమ కలిగిన వాడే, దేవునితో సత్సంబంధాన్ని కలిగిన వాడే, దేవునితో అంటుకట్టబడేటువంటి ఆలోచన కలిగిన వాడై దేవునితో ఉండటానికి ఇష్టపడుతూ చివరి మాటలు అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము, ఈ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. చాలండి, నాకైతే దేవుని పొందు ధన్యకరము. నాకు ఇంకేం అవసరం లేదు. దేవుని పొందుకోవడమే, దేవుని కలిగి ఉండటమే, దేవుడు నాలో నివసించడమే, దేవుడు నాతో కలిసి ఉండటమే నాకు అంతకంటే ధన్యత ఇంకేమీ లేదు. ఇప్పటి వరకు చేసిన ఆలోచన అంతా ఇదిగో అదంతా కూడా వ్యర్థమని ఆలోచన చేసుకొని ఇదిగో దేవుణ్ణి ఎరిగినటువంటి భక్తుల యొక్క ఆలోచన ఎలాగుండాలో ఇప్పుడు మరలా తిరిగి దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక భక్తి పరులంగా కొనసాగుతూ ఉన్నటువంటి మన జీవితాల్లో కొన్నిసార్లు మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి అయిష్టమైనవిగా, దేవునికి నచ్చని విధంగా ఒకవేళ మన మాటలుంటే, మన ఆలోచనలుంటే, మన నడవడిక ఉంటే, మనం చేయాల్సిన పని ఏమిటంటే తలుపు తెలుసుకున్న తర్వాత వెంటనే కనెక్ట్ అయినట్లుగా ఆసాపు భక్తుడు అప్పటి వరకు ఆయన ఏదో అనుకున్నాడు, వెంటనే తప్పు తెలుసుకుని దేవా నీవు తప్పు, నాకు ఇంకెవరు లేరయ్యా. ఇది భక్తులకు ఉండాల్సినటువంటి ఆలోచన. మరలా తిరిగి ఆయన హక్కును చేయడానికి ఇష్టపడాలి, మరలా తిరిగి ఆయనతో కొనసాగడానికి మనం ఇష్టపడాలి. మన ఆలోచనలు కాదు, ఆయన ఆలోచనలు మన జీవితాల్లో కార్యాలుగా మార్చబడతాయి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడి నిమిత్తమై ఆయనతో నీవు నేను మనం కనెక్ట్ అయ్యి ఆయనతో కలిసి ప్రయాణించడానికి నీవు నేను ఇష్టపడగలిగితే మన జీవితంలో మన ఆలోచనలో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఇక నరుని ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానమే స్థిరము అని వాక్యం సెలవిస్తూ ఉండగా అల్టిమేట్గా చివరగా దేవుడే తన నిర్ణయాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి మన ఆలోచనలు కాదు, మన సొంత నిర్ణయాలు పక్కన పెట్టి దేవునికి అప్పగించుకుని దేవునికి ఇష్టలుగా బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా.